word of God can bring you out of from sinful nature. వాక్యము నిన్ను పాపపు తలంపులలో నుండి బయటికి తీసుకొని వస్తుంది. See, Proverbs chapter 4 verse 20 says, ఇదిగో సామెతలు 4:20 ఈ విధంగా సెలవిస్తుంది. my son, నా కుమారుడా, attention my word. నా మాటల మీద ధ్యానముంచుము. My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, attention my word. నా మాటల మీద దృష్టి ఉంచుము. You want to become a purified life, నీకు పవిత్రమైన జీవితం కావాలంటే meditate the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించు. Give a very importance to the word of God. దేవుని వాక్యానికి మనము సమయం ఇద్దాం. Pastor cannot take you to the heaven. పాస్టర్ గారు నేను పరలోకాన్ని తీసుకొని పోడు. Only word of God will take you to the వాక్యం heaven. మాత్రమే తీసుకెళ్తుంది. Pastor cannot give you a life. వాక్యం మాత్రమే తీసుకెళ్తుంది. Only word of God will give you a life. వాక్యం మాత్రమే నువ్వు తీసుకెళ్తుంది, సేవకుడు తీసుకెళ్ళలేదు. Things cannot purify you. ఇది నిన్ను నేను శుద్ధి చేయలేదు, కానీ Word of God will purify you. ఏవి వస్తువులు నేను శుద్ధి చేయదు, కానీ వాక్యం మాత్రమే నిన్ను శుద్ధి చేస్తుంది. That's why Paul is writing to Timothy. అందుకని పౌలు గారు తిమోతికి రాస్తున్నారు, These 5 aspects ఇదిగో ఈ 5 క్రమబద్ధీకరణలు you need to practice in your young life. ఈ యవనస్తులుగా ఉన్న మీరందరూ వీటిని అవలంబించాలి. One in his speech, మొట్టమొదటిగా నీ యొక్క మాటలోను, in conduct, నీ ప్రవర్తనలోను, in love, నీ ప్రేమలోను, in faith, విశ్వాసంలోను, in purity. పవిత్రతలోను. Whenever you are having these 5 aspects in your life, నీ జీవితంలో ఎప్పుడైతే ఈ 5 కలిగి ఉంటావో, you will be come out of from the addiction which is self desire. నీ యొక్క శరీర సంబంధమైన ప్రతి చెడ్డ అలవాట్లలో నుండి బయటికి పడతావు. దేవుడు నిన్ను దీవిస్తాడు. Thank you so much. అందరికి వందనాలు.